సో ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీకి సంబంధించి ఇష్యూ ఎందుకు అది క్లియర్ అవ్వట్లేదు? ఇప్పుడు 4 కాలేజీలు 5 కాలేజీలు కంప్లీట్ అయ్యాయి. దాంట్లో పర్సంటేజ్ ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించి ఒక ఫ్రీ సీట్స్ కనుక అయితే ఒక 50% ఫ్రీ సీట్స్ మెడికల్ కాలేజెస్ చదివే స్టూడెంట్స్కి కానీ. ఎందుకంటే మనం బయట దేశాల్లో చదువుకుంటే 30 లక్షలు ఎంత అవుతుంది. బట్ ఈ టెర్మినాలజీ ప్రకారం ఇప్పుడు చూసుకున్న అంతకంటే ఎక్కువ ఇక్కడ అవుతుంది మన దగ్గర, మన ఇండియాలో, మన ప్రభుత్వ కాలేజెస్లో. ది సేమ్ టైం గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేవి మెల్లమెల్లగా ప్రైవేటైజ్డ్ అయిపోతుంది. దేనికి ఫండ్స్ లేవు అనేది ఒక మాట. సో సామాన్య రోగి పరిస్థితి ఏంటి, ప్రజల పరిస్థితి ఏంటి, విద్యార్థుల పరిస్థితి ఏంటి, మెడిసిన్ చేయాలనుకున్న స్టూడెంట్ పరిస్థితి ఏంటి? సో దేశం దాటి వెళ్తేనే వాడికి ఇక్కడికంటే అక్కడ తక్కువగా డాక్టర్ అవుతున్నాడు, త్వరగా డాక్టర్ అవుతున్నాడు. సో ఇక్కడ ఎందుకు అనుకున్న 17 కాలేజీలు అయ్యుండి కూడా ఒక 4 మాత్రం కంప్లీట్ అయ్యి మిగతా పెండింగ్లో ఉన్నాయి. సో గత ప్రభుత్వం నుంచి అది కంటిన్యూ అవుతుంది. అసలు ఏం జరుగుతుంది ఈ సినారిలో మెడికల్ కాలేజీకి సంబంధించి? కాలేజీల యొక్క నిర్మాణము, కాలేజీ యొక్క నిర్వహణ, కాలేజీల యొక్క మొత్తం మెయింటెనెన్స్, నిర్వహణ, యాజమాన్యము, ఇదొక్కటే కాదు. ప్రైవేటీకరణ, పరిపాలన ప్రైవేటీకరణ అయిపోతుంది. ఇంకేమిటి అన్ని అప్పచెప్పేస్తే రోడ్లు నువ్వు చెయ్యవు, రోడ్లు అంటే కూడా నువ్వు వేడు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటావు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నువ్వు చెయ్యవు, కాలేజీలు హాస్పిటల్ నడపవు, విద్యా సంస్థలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఏమీ లేవు, అవి కూడా ప్రైవేట్ పరమే. ఫర్ వాట్? ఇంకా నువ్వెందుకు? ఎన్నికలు ఎందుకు? ఒక టెండర్ పిలిచేద్దాం పరిపాలన, ఆంధ్రప్రదేశ్ పరిపాలనకి టెండర్ 5 సంవత్సరాలకి. అలాగే జరుగుతుంది టెండర్స్. కాల్ఫరింగ్ ది టెండర్స్ ఫర్ గవర్నింగ్. ప్రజలకి, సామాన్య ప్రజలకి ప్రభుత్వం అంటే పాలన యొక్క ప్రభుత్వం యొక్క పాలన అంటే కాన్స్టిట్యూషన్ యొక్క వెల్ఫేర్ స్టేట్. అది కాన్స్టిట్యూషన్. ఇంకా కాన్స్టిట్యూషన్ అలా విక్రిస్తూనే ఉంటుంది. మన అవర్స్ ఇస్ ఎ వెల్ఫేర్ స్టేట్, వ్యాపార స్టేట్ కాదు, కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ కాదు. ప్రజా సంక్షేమం ప్రధానం. ఎక్కడ ప్రజా సంక్షేమం చూడబడుతుంది? కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళలేడు వాడు, బ్లడ్ టెస్ట్ చేయించుకోలేడు, చిన్న టెస్టులు చేయించుకోలేడు. ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే టెస్టులు ఫ్రీ అని, లేకపోతే వైద్యం ఫ్రీ అని, మందులు కూడా ఫ్రీ ఇస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తుంది కదా. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆయుష్మాన్ భవ అంటోంది, ఆరోగ్య బీమా అంటోంది, అన్ని మొత్తం స్కీములు విపరీతం, సంక్షేమ పథకాలు విపరీతం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా రూపాయి లేకుండా స్టాంపులు వేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం పంపించినది నిధులతో నడుస్తున్నాయి. ఇక సామాన్యుడు వెళ్ళి కాలేజీ హాస్పిటల్లో, ఇది కాలేజీ ఉన్న హాస్పిటల్లో వైద్యం బాగుంటుందని సామాన్యుడికి ఒక నమ్మకం. రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది అక్కడ పేషెంట్ల మీద, కాబట్టి కేర్ ఎక్కువ తీసుకుంటారు. వైద్యం ఇప్పుడు ప్రొఫెసర్లు కాలేజీకి అటాచ్డ్ గా ఉందంటే డాక్టర్లు అందరూ ప్రొఫెసర్లు, అంతే కదా. స్కిల్ టాప్ పర్సన్స్ ఉంటారు. ఎయిమ్స్ ఎందుకు అడుగుతారు? ఎయిమ్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బొంబాయిలో లోహే హాస్పిటల్, బ్రహ్మాండమైన హాస్పిటల్ ఉన్నాయి. టాటా ఇన్స్టిట్యూట్ క్యాన్సర్ సెంటర్. ఇవన్నీ ఎందుకు ప్రజలు నమ్మకంగా వెళ్తారు? అక్కడ పెద్ద పెద్ద ప్రొఫెసర్లు రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉన్నారని. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సామాన్యుడు కాలేజీల్ని, మెడికల్ హాస్పిటల్ని కాలేజీ ప్రైవేట్ పరం చేస్తే మళ్ళీ నాటు వైద్యం దగ్గరికి వెళ్ళాలి. పసరు తాగు నీరు, అంతేనా? వీడికేది భరోసా, ధైర్యం ఉంటుందా? కార్పొరేట్ పరమైపోయిన హాస్పిటల్కి ఎవడైనా వెళ్తున్నాడా? మధ్యతరగతి వాడు కూడా వెళ్తలేదు, వెళ్తలే. కాబట్టి లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది కదా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాజ్యాంగం కానీ ఏదైతే లక్ష్యంగా పెట్టుకుందో, విద్య, వైద్యము, జీవనము, మంచినీరు, చాలా ఉన్నాయండి అప్లికేషన్స్ ప్రభుత్వాల మీద. వాతావరణం కాలుష్యం కాకుండా చూడాలి, మంచినీరు కాలుష్యం కాకుండా చూడాలి. మీకు చెప్పారు ప్రామాణికమైన జీవనం, ఈ క్వాలిటేటివ్ లైఫ్ రాజ్యాంగం హామీ ఇచ్చింది. ప్రాథమిక హక్కుల్లో ఉంది, ఉల్లంఘన జరగకూడదు. మానవ హక్కుల ఉల్లంఘన వైద్యం తీసుకెళ్ళి ఎక్కడ బయటకు ప్రైవేటీకరణ చేసేస్తుంటే, కార్పొరేట్ మేరం చేస్తుంటే, ఈజ్ ఇట్ నాట్ ఇన్ఫ్రింజింగ్ ది హ్యూమన్ రైట్? మానవ హక్కుల ఉల్లంఘన కదా. డెఫినెట్ గా అతని సేవలనే వాడుకుంటాం. అతని యొక్క ప్రామాణికమైన జీవనం ఉందా లేదా? లేదు. కాబట్టి ఈవేళ మీరు ఎవరు ప్రశ్న చేయట్లేదు. కారణం ప్రతిపక్షం చూస్తుంది. ఎన్నికలు అయిపోయాక మళ్ళీ ప్రజలు మనకు ఓటేసిస్తారు, మన అధికారంలోకి వచ్చేద్దాం. వాళ్ళందరూ వాళ్ళే వేసేస్తారు మనకి ఓటు.
మన ప్రమేయం అక్కర్లేదు, ప్రశ్నించేవాళ్ళు లేడు. ఉమ్, ప్రశ్నిస్తే ఒప్పుకోవట్లేదు వీళ్ళు. ఉమ్, ప్రశ్నించేవాడు కావాలి, హక్కు కావాలి. నువ్వు నాకు భోజనం పెట్టద్దు, నాకు ఆకలిస్తోందని అరిచే హక్కు ఉండాలి. ఉమ్, అర్థమైంది కదా మీకు? నీ దేశం ఎంత గొప్పదో ఎలా చెప్పగలను తెలిసినా, ఉమ్, నీకు అన్నం పెట్టేవాడిని చూసి చెప్పను నేను. నీ బాధను నువ్వు ఎరవగలిగే శక్తి నీకు హక్కు ఉంటే నీ దేశం గొప్పది. ఉమ్. నీ హక్కులు కాలం రాయబడిన చోట నువ్వు బతికే హక్కు కూడా లేదు, నీకు జీవించే హక్కు కూడా. సో మీరు చెప్పిన ఈ పాయింట్ నుంచి ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది అడగండి. నాకు. మీకు దేశభక్తి ఉందా అనేది నా పాయింట్, నా క్వశ్చన్ కూడా. దీనికి ఏం చెప్తారు మీరు? దేశభక్తి అంటే, దేశం అంటే, దేశం అంటే మనమే కదా, అందులో మనందరం. దేశం అంటే నిర్దిష్టమైన ప్రాంతంలో ఒక దేశం ఉండాలి. ఉమ్, దేశం ఉండాలి, భూమి ఉండాలి. ఆ భూమిలో ప్రజలు ఉండాలి. ఉమ్, ఆ ప్రజలకి, భూమికి ప్రజలకి మాతా పుత్ర సంబంధం ఉండాలి, ఆత్మ సంబంధం ఉండాలి. ఉమ్, నా మట్టిని, నా నేలని, నా వృక్షాన్ని, నా నీరుని ఎవరైనా కలుషితం చేస్తూ ఊరుకోని, అది దేశభక్తి. ఉమ్, ఇండస్ట్రీస్ యొక్క మొత్తం ఫ్లో ఏదైతే ఉందో కాలుష్యం అంతా కూడా నదిలోకి వదిలేస్తుంటే ఏ భారతీయుడు బాధపడతాడో వాడికి దేశభక్తి. నా నదిని కాలుష్యం చేసేస్తున్నారు, నా వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నారు, నా గ్రీన్ కొట్టేస్తారు, చెట్లు లేవు, పుట్టలు లేవు, కొండలు లేవు. మరి నీకు ఉచిత ఇస్తున్నాం కదా, ఉమ్, ఉచితంగా ఉండడానికి ఇల్లు ఇచ్చాం కదా, రోజు మూసి ఊరుకోడు. ఉమ్, దేశభక్తి అంటే ఇది దైవభక్తి లాంటిది కాదు. ఉమ్, దేశం గురించి ఆలోచించేవాడు పాజిటివ్ గా, ఈ దేశం తరతరాలుగా, ఈ జాతి తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాలు నడుస్తుంది ఈ జాతి, ఉమ్, అర్ధాంతరం ఈ జాతి నాశనం కాకూడదని ఎవరైతే అనుకుంటాడో, జాతీయ భావనే దేశభక్తి. ఉమ్. ఎందుకంటే మీతో జనరల్ కన్వర్జేషన్ చేసిన ప్రతిసారి సొసైటీ గురించి మాట్లాడుతూ ఉంటారు, ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉంటారు, దేశం ఏమైపోతుంది అన్న దాని మీద మాట్లాడుతూ ఉంటారు. అండ్ పొలిటికల్ లీడర్స్కి సంబంధించి ఏ చిన్న నెగిటివిటీ అనిపించినా దాని మీద రెస్పాండ్ అవుతూ ఉంటారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. అదంతా కూడా ప్రజల పక్షానికి సంబంధించి అనిపిస్తూ ఉంటుంది మీ పోస్టులను చూసిన. సో అందుకని దేశభక్తి ఉందా అంటే మీరేం చెప్తారన్న పాయింట్తో నేను ఈ క్వశ్చన్ వేసాను అన్నమాట మేజర్గా. నాకు ఉమ్, ఈ చరాచర సృష్టిలో భారతదేశం ఒక భాగం. ఉమ్, నా భారతదేశంలో నా సామాన్య ప్రజల దగ్గర నుంచి ఉమ్, పస్తుండే కుక్క కూడా భాగం. ఉమ్, పస్తుండే కుక్క తిండి లేకుండా చచ్చిపోతుంది అనుకోండి, ఉమ్, అది కూడా తిండి లేకుండా చచ్చిపోకూడదు, ఉమ్, అప్పుడే నా దేశం సుభిక్షంగా ఉన్నట్టు. ఉమ్, చరాచరం మొత్తం నేను ఒక్కనే కదా ఇక్కడ బతుకుతుంటా. ఇవన్నీ నా కోసం లేవు, ఈ చెట్లు పొట్లు నా గురించి కాదు, ఈ సృష్టి నా గురించి కాదు, సృష్టిలో నేను ఒక పార్ట్. ఎట్టొచ్చి భగవంతుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు, మాటనిచ్చాడు, వినే శక్తిని ఇచ్చాడు, నా అభిప్రాయాన్ని మీతో పంచుకునే శక్తిని ఇచ్చాడు, నాకు ఆకలి వేస్తే మీకు చెప్పే శక్తి ఇచ్చాడు, మీరు నన్ను బాధ పెడితే నువ్వు నన్ను బాధ పెట్టవు అని నేను మీకు చెప్పే శక్తి నాకు భగవంతుడు ఇచ్చాడు. మిగతా వాటికి లేదు. మీరు బాధ పెట్టిన కుక్క గాని, పిల్లి గాని, చిలక గాని, పక్షి గాని మీకు చెప్పుకోలేవు. కాబట్టి ఇవన్నిటి యొక్క యోగక్షేమాలు చూడవలసిన బాధ్యత భగవంతుడు నాకు ఇచ్చాడు. నీకు జ్ఞానం ఇచ్చాను కదా, నీకు సంపద ఇచ్చాను, సంపదను మెయింటైన్ చేయడం ఇచ్చాను. ఇదంతా భోగం నువ్వు భోగించడానికి కాదు. దీన్ని భోగించిన వాడు ఈ దేశానికి శత్రువు, ఈ ధర్మానికి శత్రువు, ఈ సృష్టికి శత్రువు, ఈ మానవాళికి పరమ శత్రువు. మానవాళి యొక్క క్షమ చూడు, మానవాళి యొక్క మనుగడ చూడు, మానవాళి మనుగడంతా కూడా మొత్తం కూడా చిత్రం అయిపోతుంది, చిత్రం అయిపోతుంది, అయిపోయింది చాలా చోట్ల. ప్రపంచం రుజువు చేసుకుంది. సాటి మానవుడిని, మనిషిని ప్రేమించలేని వాడు దేవుడు కూడా ప్రేమించలేడు. దేవుడు నిలబెడుతున్న నాటకం అంతే కదా, మహానాటకం. ఒక ఎక్స్పెక్టేషన్ కోసం దేవుడికి పూజ చేస్తుంటారు. అదే కరెక్ట్ ఎక్స్పెక్టేషన్. అంతే కదా, స్వార్థం. స్వార్థం స్వార్థం. నాకు ఆస్తి రావాలి, సంపద రావాలి, రాజకీయ పదవి రావాలి, ప్రధానమంత్రి అయిపోవాలి, ఈ మొత్తం సంపద అంతా నా దగ్గరే ఉండాలి, ఈ పరిశ్రమలన్నీ నా దగ్గర ఉండాలి, మొత్తం దీన్ని నేను చేతిలో పెట్టుకోవాలి, మైట్ కావాలి. అందుకోసం దేవుని ప్రార్థిస్తున్నాను. దేవుడు నాకు ఇస్తున్నాడు అనుకుంటున్నాడు. రావణాసుడు కూడా ఇచ్చాడు. రావణాసుడి కన్నా గొప్ప భాగ్యవంతుడు. నవగ్రహాల్ని శాసించాడు ఆయన. వచ్చి అలా మెట్ల కింద కూర్చోమన్నాడు, అందరినీ శాసించాడు, కానీ పత్రం కూడా ఇచ్చేసాడు. కరెక్ట్. అంచేత నువ్వు ఎవరి యోగక్షేమం కోసం నువ్వు రాజకీయాల్లో వచ్చావని చెప్తావు, నీ మాటల ద్వారా మాత్రమే వినిపిస్తున్నాయి. ప్రజలు నీ చేతల్లో కూడా పరిశీలిస్తూనే ఉంటారు. వందిమాగతం నువ్వు కూడా తిప్పుకోవచ్చు, నువ్వు సంపాదించిన దాంట్లో వాళ్ళకి ఏదో పడేస్తావు, కానీ ఎప్పటికీ కూడా నిన్ను చెప్పిస్తూనే ఉంటారు.
ఎంతమంది కాలగర్భంలో కలిసిపోలేదండి? కరెక్ట్. ప్రపంచంలో కాలగర్భంలో కలిసిపోయారు, ప్రపంచం అంచుల దాకా తరివారు, తరవలేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ అంత పెద్ద రాజ్యాంగాన్ని రాసి అంత రాసిన తర్వాత దీంట్లో ఏమన్నా కొన్ని అవసరానికి పెట్టలేదా నేను, లేదా పెట్టకూడదు పెట్టానా? ఇంకా అవసరమైన పెట్టకపోతే వచ్చే తరాలు నాకన్నా బాగా ఆలోచించి మనకన్నా బాగా ఆలోచించి ఏమైనా చేర్చాలనుకుంటారేమో, లేదా ఉన్నది ఏమైనా సవరించాలనుకుంటారేమో. కాబట్టి దీనికి ఒక సవరణ సౌలభ్యం కల్పిస్తున్నారు అన్నాడు ఆయన. కాన్స్టిట్యూషన్ కి ఫ్లెక్సిబిలిటీ ఉంది, సవరించుకోవచ్చు, కొత్తగా తీసుకోవచ్చు, పాత తీసేస్తే. ఇట్ డజంట్ మీన్ నువ్వు ఇష్టం వచ్చాడు చింపేయచ్చు కాదు, ఇష్టం వచ్చాడు చింపేస్తాను అనుకోవడం కాదు. దానికి కూడా కారణం హేతుబద్ధం చూపించమన్నాడే. ఎంతగా అవసరం మానవాళి మనుగడ అన్నది ప్రధానాంశం. ది వెరీ ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీ, వెరీ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్, వెరీ ఇంట్రెస్ట్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ పీపుల్. సామాన్య బలహీనుడికి యొక్క ఆర్తనాదాన్ని వినగలగాలి రాజ్యాంగం. ఆ మహానుభావుడి పేరు చెప్పుకుని అస్తమానం దీన్ని చింపేస్తూ ఉంటారు, పేజీలు చింపేది. ఓకే.